దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాం. అనేక సమయాలలో వాక్యము అంటే దేవుని యొద్ద నుండి మనకు కావలసినటువంటి ఒక చక్కని మాట, లేక ఒక చక్కని జీవితం, లేక ఒక చక్కని పరిస్థితులను సమకూర్చేటువంటిదే దేవుని యొక్క వాక్యం. ఏ మనిషి యొక్క ఆలోచనను బట్టి, ఏ మనిషి యొక్క తలంపును బట్టి, ఇచ్చను బట్టి వచ్చేది కాదు దేవుని వాక్యం. దేవుడు మనతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాడో, దేవుడు తన ఉద్దేశములను తెలియపరచుటకై తన దాసులను తన ఎదుట నిలవబెట్టుకునేటువంటి వాడు దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమును, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గమనించండి, ఈరోజు నా యొక్క మెసేజ్ టైటిల్ ఏమిటంటే మోసాన్ని మోయకు, మోసాన్ని మోయకు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈరోజు అనేక మంది మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారు? ఎందుకు మోసపోతున్నారు? పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 2వ అధ్యాయము నుంచి మనం చదవలసిన పనులు వినండి. మొట్టమొదట సర్పం వచ్చి ఎవరిని మోసం చేసిందో తెలుసా? అవ్వను మోసం చేసేసింది. అవ్వ మోసపోవటమే కాకుండా మోసుకుంటూ వచ్చింది దాన్ని. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి. వారిద్దరూ మోసపోవటమే కాకుండా దాన్ని మోసుకుంటూ వస్తున్నారు ఈరోజు వరకు. మోసాన్ని మోయబాకు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మోసము అనేటువంటిది నీకు తెలియకుండా, నీకు కనబడకుండా, నీవు గ్రహించకుండా దాన్ని మోస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించలేకపోతున్నావు. చాలామంది జీవితంలో మోసం అనేటువంటిది ఎప్పుడు తెలుసుకుంటారంటే వారు నష్టపోయినాక, కష్టం వచ్చినాక, నిందలు వచ్చినాక, పడినాక అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఇంతకాలం ఈ మోసాన్ని మోసేనా, ఇంతకాలం ఈ మోసమా అని. గమనించండి, మరి ఒక దేశములో ఒక వ్యక్తి తాను జీవించడానికి ప్రతిరోజు అడవికెళ్ళి కొన్ని కట్టెలు గొంతుకొచ్చి వాటిని అమ్మి తాను బ్రతుకుతూ ఉంటాడు. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పాము కనబడింది. దాన్ని మనం పైథాన్ అంటారు ఇంగ్లీష్లో, మరి తెలుగులో అనకొండ. ఈ పైథాన్ అనేటువంటి చిన్న పాము పిల్ల చాలా చక్కగా, చాలా అందంగా, చాలా నిగనిగలాడుతా కనబడింది. అతడు దాన్ని చూశాడు,
అరే చాలా బాగుంది పిల్ల, అరే ఇది మనం తీసుకెళ్ళి పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. పాపం దాన్ని తీసుకుని వచ్చాడు. ఒక 3 నెలలు పెంచాడు, 5 నెలలు పెంచాడు, 6 నెలలు అయినాయి, సంవత్సరం అయిపోయింది. అది చాలా పెద్దగా అయిపోతా ఉంది. తనకు ఒక ఆలోచన వచ్చింది, నేను రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి ఇలా బ్రతికే కన్నా దీన్ని తీసుకెళ్ళి సర్కస్ చేసానంటే, రోడ్డు మీద పెట్టి ఆడిచ్చానంటే నాకు కొంత డబ్బులు వస్తాయి కదా అనేసి దాన్ని భుజాల మీద వేసుకున్నాడు. చక్కగా తీసుకెళ్ళాడు, అందరికి చూపిస్తున్నాడు. అందరు కూడా వెరీ నైస్ అని దాన్ని కింద పండుకోబెట్టి, లే పైకి అంటే లెగుస్తుంది, రా చుట్టుకో అంటే చేతికి చుట్టుకుంటుంది, కాలుకు చుట్టుకో అంటే కాలుకు చుట్టుకుంటా ఉంది, చెప్పింది చేస్తూ ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ చాలా ఆనందిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బును దానికి వేస్తూ ఉన్నారు. ఈ రీతిగా తన జీవనము సాగుతూ ఉంది. అది రోజు రోజుకు పెద్దదవుతుంది. పెద్దదయ్యే కొద్దీ ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే దానితో విన్యాసాలు ఎక్కువ చేస్తున్నాడు, విన్యాసాలు బాగా చేస్తున్నాడు. మరి చాలా బారైపోయింది, చాలా పెద్దగా ఉంది. దాన్ని అంటున్నాడు, లెగిసి ఒక్కసారి గిరగిరగిర తిరిగి పడు అనగానే అది అమాంతాన్ని పైన తిరిగి కింద పడిపోతుంది. చాలామంది అబ్బబ్బబ్బబ్బా ఏమి అసలు మ్యాజిక్ అంటే మ్యాజిక్ అని చాలా చక్కగా చుట్టం మొదలుపెట్టారు. చాలా అందంగా చూస్తాం. ఒక్కొక్కరు చెప్తున్నారు వచ్చి, నువ్వు దీన్ని తల పైకి లేపమని చెప్పంటే తల అంటే పైకి తల లేపుతుంది, తోక పైకి లేపంటే నడుం పైకి లేపండి నడుం. ఈ రీతిగా అది చాలా మరి విన్యాసాలు చేస్తూ చాలా చక్కగా ప్రజలందరినీ కూడా మరి సంతోషపెడుతూ వారిని బలి ఆకర్షిస్తుంది. ఈ రీతిగా రోజు తాను ఆ పేతాన్ చేత ఆ అనకొండను ఆడించి చాలా చక్కగా దాని ద్వారా మరి తన జీవమును కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఒకానొక రోజు దానికి చాలా విన్యాసాలు నేర్పాడు, చాలా చక్కగా అది చెప్పింది చేస్తూ ఉంది. ఒకరోజు అతడు అన్నాడు, వచ్చి నన్ను బాగా చుట్టుకో అన్నాడు. అది కాలు దగ్గర నుంచి బాగా చక్కగా మొత్తం జుట్టేసుకుంది. చాలా చక్కగా జుట్టేసింది, అసలు మనిషి కనబడుకోకుండా జుట్టేసింది. ప్రజలందరూ భలే చప్పట్లు కొడుతున్నారు, ప్రజలందరూ భలే ఆనందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అబ్బబ్బబ్బా ఎంత బాగా చేస్తుంది పెయితాన్ అనేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ఇక పాము తన శరీరాన్ని బిగిచి పడేస్తుంది. అప్పటి వరకు దాన్ని ఎన్నో విన్యాసాలు చేయించినటువంటి తన శరీరం అంతా కూడా ఇక గట్టిగా చుట్టి పడేస్తుంది, బాగా చుట్టేస్తుంది. ఇక ఎముకల సౌండ్ వచ్చేస్తుంది. ఇక పెద్ద కేకలేస్తున్నాడు, రక్షించండి అని. ఆహా, ఇది కూడా బాగుంది. ఆడిస్తూ కూడా కేకలేస్తున్నాడు, ఆడిస్తూ కూడా భలే చేస్తున్నాడని చాలామంది మంత్రముగ్ధులైపోయారు. ఒక గంట సేపు అది తన శరీరం అంతటిని బాగా నలిపివేసేసేస్తుంది. మొత్తం కాలు దగ్గర నుంచి మడిమల దగ్గర నుంచి పీక దాకా చుట్టి పడేసేసింది. ఇక ఊపిరాడటల్లా, ఇక తనకు ఏమాత్రం ఊపిరాడటల్లా. ముక్కుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. కేకలేయటానికి కూడా తనకు స్వరం రావటల్లా. కొద్ది నిమిషాలకి అతడు చనిపోయాడు. తన కళ్ళు మూతబడిపోయినాయి, తన స్వరం ఆగిపోయింది, తన శరీరం చచ్చుబడిపోయింది. తనలో ఏమాత్రం కూడా జీవము లేదు, తనలో ఏమాత్రము కూడా చలనము లేదు. ఏ పామైతే ఏ పేతానైతే తనను చుట్టిందో,
తాను మోసుకొచ్చాడో, తాను కొన్ని సంవత్సరాలు దానిని భరించాడో, అదే తన ప్రాణాలను తీసివేసింది. మీ అందరికీ తెలుసు అనుకుంటా, పాము అంటే పా అంటే పడవ, ము అంటే ముళ్ళు, పాపము. ఎవరి జీవితంలో అయితే మోసాన్ని మోస్తూ బ్రతుకుతారో, మోసాన్ని మోసుకుంటూ వెళ్తారో, ఒకరోజు నీవు మూల్యం చెల్లించక తప్పదు సుమా. అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నది, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు మోసమనే పంట విత్తితే మోసమనే పంట కోసుకుంటారు. అన్యాయమనే ఆలోచన నీవు కలిగి ఉంటే అన్యాయం చేత ఒకరోజు నువ్వు నాశనమైపోతావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది ఏం మోసుకొస్తున్నారంటే మోసాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. నీకు తెలుసు నువ్వు చేస్తున్నది మోసమని, నీకు తెలుసు నువ్వు చేస్తున్నది అధర్మమని. దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి. ఈరోజు చాలా మంది మోస్తున్నారు. ఏమి మోస్తున్నావు? మోసమనే పామును మోస్తున్నావు. జాగ్రత్త. అది ఒకరోజు నిన్నే కరిచిద్ది, ఒకరోజు అది నిన్నే బలి తీసుకుంటుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గాడ్ నెవర్ ఫీల్ షేమ్. దేవుడు ఎప్పుడు ఎక్కడ వెక్కిరింపబడడు. రాజుల గ్రంథములు మీరు చూసినట్లయితే దైవజనుణ్ణి కొంతమంది పిల్లలు ఎక్కిరించారు. ఓరి బోడినెత్తివాడా, ఓరి బోడినెత్తివాడా, బోడి తలవడా అని ఎక్కిరించారు. దైవజనుడు ఆ పిల్లల వైపు చూచి శపించాడు. అంతే. అక్కడున్నటువంటి 2 ఆడ ఎలుగు బంట్లు వచ్చి పిల్లలను ముక్కలు ముక్కలు చేసి పెట్టేసేసినాయి. జాగ్రత్త సుమా. నీవు మోస్తున్న మోసం, నీవు మోస్తున్న ప్రతిదీ ఏదో ఒకరోజు నీవు అనుభవిస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏ పంట విత్తుతున్నావు? మంచి పంట విత్తుతున్నావా? చెడు పంట విత్తుతున్నావా? మోసమనే పంట విత్తుతున్నావా? న్యాయమనే పంట విత్తుతున్నావా? జాగ్రత్త. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను ఒకరోజు లెక్కడుగుతాడు. న్యాయాధిపతి అయిన దేవుడు విమర్శ దినమందు తన న్యాయ సింహాసనము ఎదుట లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత మనపై ఉంటుందని గుర్తించండి. ఈ లోకములో మనం ఎవరికి లెక్క చెప్పవలసిన పని లేదు. ఈ లోకములో మనము ఎవరికి సంజాయియాల్సిన పని లేదు. మనలను సృష్టించి మనలను రక్షించి మన కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్యకు మనము సంజాయిషి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మనం విలువ పెట్టి కొనబడ్డవారం. విలువ పెట్టి దేవుడు మనలను కొన్నాడు. ఆషామాషిగా దేవుడు పిలవలేదు.
ఆషామాషిగా దేవుడు ఎన్నుకోలేదు. ఈరోజు చాలామంది జీవితంలో ఏమి మోస్తున్నారో తెలియకుండా మోస్తున్నారు. ఏమి మోస్తున్నావో ఒక్కసారి ఆలోచించి, నీ భుజాలపై ఏమి మోస్తున్నావు? ఈరోజు అనేక మంది జీవితాలు ఎందుకు నాశనమవుతున్నాయి, ఎందుకు పాడైపోతున్నాయి అంటే వారు ఏ విత్తనం విత్తుతారో అదే పంట కోసుకుంటారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంకా నన్ను సజీవుల లెక్కలో ఉంచాడంటే, ఇదిగో ఆయన నాపై చూపిస్తున్న ప్రేమ, ఆయన నాపై కనుబరుస్తున్నటువంటి ఒక చక్కని వాత్సల్యత ఈ లోకములో ఏ మానవుడు చూపించలేకపోయాడు. ఈ లోకములో ఏ ఒక్కరు కూడా నా పైన వారి జాలిని చూపించలేకపోయారు. కానీ నన్ను ప్రేమించిన నా యేసయ్య నా పక్షాన్ని నిలవబడ్డాడు. నా తల్లి మరిచిన, నా తండ్రి విడిచిన, నా బంధువులే నాకు శత్రువులైన, నా హితులే నన్ను అవమానపరిచిన నా యేసు నాకు తోడున్నాడు. ఆ యేసే ఆయన దయలో ఈరోజు నన్ను ఉంచాడండి. దేవుని యొక్క కృపను తలుచుకుంటే, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనసులోకి వస్తే, ఆయన ఎంత మంచి దేవుడో అది అర్థమైంది. ఈరోజు దేవుని కృప, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట, అదే పంట, అదే పంట. ఈరోజు అనేక మంది మంచి అనేది విత్తటల్లా, మంచి అనే దానినే చూడటల్లా. గమనించి ఈ దుర్దినాలలోనైనా, ఈ భయంకరమైన కాలంలోనైనా నీవు ఏం మోస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. మోసాన్ని మోయకో. ఆ మోసం ఒకరోజు నిన్ను నాశనం చేసిద్ది. ఆ మోసం ఒకరోజు నిన్ను పాడు చేసిద్ది. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో అంటగట్టబడి దేవునితో ఒక చక్కని సహవాసము చేయుచున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తోడుంటాడండి. మనుషులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు మరిచిపోవచ్చు, బంధువులు దూరం అవ్వచ్చు, కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను మరిచిపోడు, నిన్ను విడిచిపోడు. అలాంటి యేసును కలిగి మనం ప్రభువులో ముందుకు సాగిపోతాం. దేవుడు తన మాటలో